డైలాగ్ చెప్పారన్నారు మానస గారు. అంటే ఏంటి, మనం ఇచ్చేది సరిపోవట్లేదు ఆడియన్స్ కి, ఇంకా బెటర్ గా ఇవ్వాలి అన్నారు. ఆ మాటకే పడిపోయాను అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ మాట ఎలా ఉంది మీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. అంటే అవుట్పుట్ చూసిన తర్వాత కూడా మీరు అంతే సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు జనరల్ గా? అంటే ఇప్పుడు ఆ మాటకు తగ్గట్టే తీసారని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. చెప్పిన దాని మీద సూపర్ గా తీసారా, చెప్పినట్లే తీసారా? ఇప్పుడు షూటింగ్ రైటింగ్ ప్రాసెస్ లో మనకి ఏవి అడ్డంకులు ఉండవండి. ఎందుకంటే మన దగ్గర ఉంది పెన్ను పేపర్, మనకు కావాల్సింది రాసుకోవచ్చు. ఇంకా స్కైస్ ద లిమిట్ అంటారు కదండి. బట్ షూటింగ్ అప్పుడు చాలా విషయాలు ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఇన్ ద సెన్స్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి చాలా ఉంటాయి. అది బయట వెదర్ కానివ్వండి, యాక్టర్ హెల్త్ కానివ్వండి, ఆ రోజు లైట్లు కొన్ని పనిచేయవు, కొన్నిసార్లు గింబెల్ అనేవి చాలా సార్లు ఫ్రీజ్ అయిపోతుంటాయి, టైం వేస్ట్ అవుతుంటాయి. లైట్ అవుట్డోర్ షూట్ అంటే ఇంకా లైట్ మన కంట్రోల్ ఉండదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది మన కంట్రోల్ ఉంటుంది. సో ఇన్ జనరల్ ఈవిడనే కాదు, ఎనీ డైరెక్టర్ మన ప్రొడక్షన్లో మిస్ అయిన చిన్న చిన్న పాయింట్స్ కానివ్వండి, చిన్న చిన్న మెస్అప్స్ కానివ్వండి, అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్లో కంప్లీట్ కవర్ చేయొచ్చు. అండ్ షీఈస్ డన్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎక్కడెక్కడైతే మేము అరే ఇది ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు కదా షూట్లో అనే ఫీలింగ్ రానివ్వకుండా చేశారు ఆవిడ పోస్ట్ ప్రొడక్షన్లో. ఓకే, యా. సో ఫుల్ గా సాటిస్ఫాక్షన్ అయ్యారన్నమాట. ఇక థియేటర్ లో ఎలా ఉంటుంది అన్నదే చూడాలి. అంతే, ఆడియన్స్ ఎంత వరకు సాటిస్ఫై అయ్యారు అన్నదే చూడాలి. దానికోసం వెయిటింగ్. ఈ మూవీ కూడా బయట కూర్చొనే వింటారా? ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అన్నది అంతేనా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అన్నమాట మీరు లోపలికి వస్తారు అన్నది. సరే, మీ సెంటిమెంట్ మేము ఎందుకు కాదనలే కానీ. సో ఇంకా మరి మూవీలో ఒక యాక్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మీ హీరోయిన్ ఎవరి గురించి అన్నారు? గెటప్ శ్రీను గారు. ముందు హీరోయిన్ గురించి మాట్లాడాక తర్వాత గెటప్ శ్రీను గారి గురించి మాట్లాడారు. చిన్నపిల్ల అండి, చాలా చిన్నపిల్ల మనస్తత్వం, అన్ని అటు ఇటు గెంతుతా ఉంటది. ఫైనలీ తన ఏజ్ గ్రూప్ లో ఉన్న హీరోతో చేయడం వల్ల కొంచెం శ్రీ విష్ణు గారితో చేశారు. ఆయన చాలా సైలెంట్ గా రిజర్వ్డ్ ఉంటారు. సో తనకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వడానికి రావడానికి ఏమి ఉండేది కాదు. సో మా సెట్లో ఏంటంటే గెటప్ శ్రీను గారు కనపడడానికి ఆయన మెచ్యూర్డ్ గా ఇది ఉంటారు కానీ ఆయన మా ఏజ్. ఆయన కూడా చిన్నపిల్లలు చేస్తుంటారు. సో మేము ముగ్గురం సెట్ మొత్తం అటు ఇటు గెంతుతూ అందరిని ఇరిటేట్ చేస్తూ, మెయిన్లీ మానస గారిని. సో చాలా బాగుండింది. ఇట్ వాస్ వెరీ ఫన్ టు వర్క్ విత్ హర్. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ మూవీ చేశారు. హారర్ కామెడీలో మీరు ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు మొత్తానికి అయితే.